రైతు రాజ్యం తెచ్చిందో చర్చ వేద్దాం రాండ్రని సీఎం రేవంత్ అన్న వేసిన సవాల్ను తీసుకున్న రామన్న అన్నట్టుగానే ఇయాల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లా రేవంత్ అన్న కోసం ఓ కుర్చీ వేసి మరీ చర్చకు తయారైండు. ఇక ముచ్చట్ల ఇయాల కారు పార్టీ చేతి పార్టీ లీడర్ల నడుమ జరిగిన మాటల పంచాయతీ మీద ఓ నజరేద్దాం పాండ్రి. ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ చేసినామని చేతిపాటి ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం రేవంత్ అన్న కూడా పదే పదే చెప్తున్నాడు కదా. అందుకే సీఎం రేవంత్ అన్నను ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంత మందికి రుణమాఫీ కాలేదో వాళ్ళందరి లిస్టు తయారు చేసుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు పోయిండు రామన్న. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కాబట్టి మంత్రులు వచ్చినా మాట్లాడతామని అన్నాడు. కాకుంటే అక్కడికి చేతిపాటి తరఫున ఎవ్వరు పోలేదు. దీంతో ఆడ మైక్ అందుకొని గిట్లా మాట్లాడకొచ్చిండు రామన్న. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెరలు కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా కేటీఆర్ ఇట్లా కోపానికి వచ్చి మాట్లాడితే అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న సిఎల్పి ఆఫీసులో మీటింగ్ పెట్టి నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించుకుంటా దొంగలుగా మీరు ఇలా చరిత్రకెక్కింది. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిల్లా చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. మొత్తానికైతే ఇవాళ ఇటు చేతిపాటి నాయకులు అటు కారు పార్టీ నాయకుల నడుమ మాత్రం మాటల యుద్ధం బాగానే నడిచింది. ఇక బయటనే గిట్లుంటే రేపట్ల జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పెద్ద రచ్చనే తట్టున్నది పోండ్రి. కానీ మొన్నట్ల రేవంత్ అన్న మాట్లాడుకుంటా అటు ప్రధాని మోడీ అత్తాడో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి అత్తాడో రాండ్రి చర్చిద్దామని సవ్వాలేసిండు. కానీ పువ్వు పార్టీ తరపున మాత్రం ఎవరు ముంగడికి రాలేదు. మరిగా రేవంత్ అన్న ఢిల్లీకి పోయొచ్చినాకన్నా పువ్వు పార్టీ లీడర్లు దీని మీద స్పందిస్తారో లేకుంటే లైట్ తీసుకుంటారో చూడాలి మరి. కమలం పువ్వు పార్టీ అధ్యక్షునిగా పోటీ చేసే ఛాన్స్ లేకుండా చేసిండ్రని ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి రాజీనామా చేసిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక అప్పటి సంది మళ్ళా ఏం సపోర్టు చేయని రాజాసింగ్ సారు ఇయాల పువ్వు పార్టీ అధ్యక్షునికి గీ పని అప్పచెప్పిండు. మరి అది ఏందో మీరైనుండ్రి. భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నా మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. పతంగి పార్టీ అధ్యక్షుడు ఓవైసీ నడుపుతున్న ఫాతిమా కాలేజీని సల్కం చెరువులో కట్టిరని హైడ్రాకు బగ్గమందే ఫిర్యాదులు చేసిరు కదా ఇదివరకు. ఇక అక్రమంగా కట్టిన కాలేజీని హైడ్రా అధికారులు కూల్చిపారేయాలని లొల్లులు కూడా చేసిరు కొందరు. కాకుంటే దాంట్లో చదువుతున్న పేద విద్యార్థులకు తక్లీఫ్ కావద్దని చెప్పి ఆ కాలేజ్ జోలికి పోతలేమని హైడ్రా అధికారులు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఎంఐఎం పార్టీ అన్న ఓవైసీ సోదరులన్నా ఇంతెత్తు ఎగిరిపడే రాజాసింగ్ సారు ఇప్పుడు మళ్ళీ పారి ఫాతిమా కాలేజీ మీద గిట్లా మాట్లాడిండు. కాలేజీని ఊలగొట్టిపిస్తే రాజాసింగ్ సారు పంతం నెగ్గుతుంది, లేకపోతే రామచంద్రరావు శాతగాంతనాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఈ రెండిట్లల్లా ఏది జరిగినా రాజాసింగ్ మాత్రం సంబురమే. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు పేరు మోసిన లాయరే కాబట్టి అవసరమైతే ఇంకొంతమంది లాయర్లను పెట్టి ఆ కాలేజీని కథం పట్టించేటట్టు చేసి రామచంద్రరావు డమ్మీ కాదని నిరూపించుకోవాలని సవాలేసినట్టే మాట్లాడిండు. మరి రాజాసింగ్ సారు చెప్పినట్టు రామచంద్రరావు సారు లాయర్లను పెట్టి ఫాతిమా కాలేజీని ఊలగొట్టిస్తాడో లేకుంటే హైడ్రాకు నచ్చినట్టు చేసుకొని దాంతో మనకు వచ్చేదేమున్నదని ఇదివరకున్న అధ్యక్షుడు అనుకున్నట్టే అనుకుంటాడో చూడాలి. గాని
మొత్తానికైతే రాజా సింగ్ సార్ మాత్రం కొత్త అధ్యక్షుని భలే ఇరికిచ్చిండు పోండ్రి అంటున్నారు కొందరు పువ్వు పార్టీ కార్యకర్తలు. పట్నంలో బోనాల పండుగ ఏమన్నా సంబరంగా జరుగుతున్నదనొల్లా చిన్నగా లేవు అమ్మవార్లకు భక్తుల మొక్కులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వేషాలు, డప్పు సప్పుల నడుమ జోర్దార్ డాన్సులు, వాడవాడల ఎటు చూసినా బోనాల సందడే సందడి. గాంధీ భవన్ లా చెయ్యిపాటి మహిళలు కూడా ధూమ్ ధామ్ గా బోనమెత్తిండ్రు. చూద్దాం పాండ్రి మరి. చెయ్యిపాటి ఆఫీస్ లా మా జోరుగైంది ఆషాఢం బోనాల పండుగ. చెయ్యిపాటి మహిళా లీడర్లంతా గాంధీ భవన్ లా బోనమెత్తిండ్రు. డప్పు సప్పుల నడుమ గుడికి బయలుదేరిర్రు. సల్లంగా చూడు తల్లి అని అమ్మకి బోనం చెల్లించిండ్రు. మహిళా కాంగ్రెస్ పెబ్బ సునీతారావు అక్క ఫుల్ జోష్ మీద వేసింది డాన్సులు. చూస్తుండ్రు కదా, పార్టీ కండువ నెత్తికి జుట్టి డప్పు సప్పుల నడుమ ఏ రేంజ్ లో ఆడి పాడిందో మేడం. పెద్ద బొట్టు పెట్టింది, చేతుల యాపకమ్మలు పట్టింది, పూనకం వచ్చినట్టే ఊకుంటా మేడం డాన్స్ చేసింది. తోటి మహిళా లీడర్లు కూడా జోరుదారుగా చేసిండ్రు డాన్సులు. నడిమిట్ల మేడం ను ఓ పారు ఎత్తుకున్నారు కూడా. అగో నడుమ సీఎం రేవంత్ ఆలు పాటేంది అనుకుంటుండ్రా? చెయ్యి పాటలకు ఇది పార్టీ గీతం లెక్కనే అయిపోయిందోలా. ఈ నడుమ జరిగేది ప్రభుత్వ కార్యమైనా పార్టీ కార్యమైనా ఈ పాట ఉండాల్సిందే అన్నట్టు తయారైండ్రు లీడర్లు. ఈ పాట లేకుంటే ఏ కార్యం కూడా ఒడ్డెక్కిచ్చేటట్టు లేరు చెయ్యి పాటోళ్ళు. మొత్తానికి పాటేదైనా బోనాల పండుగ అలా చెయ్యిపాటి మహిళా లీడర్ల డాన్సులైతే అదిరిపోయినాయి పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో ఏనన్నా ముచ్చట్లకి మూతులు జాపి కూస్తున్నాడు. ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఎదువారా వీని కోసం చూడబట్టి రాణి కొడుకు ఇప్పుడు ఎత్త తప్పించుకుంటాడో నేను చూస్తా. పొద్దెక్కేదాకా మంచం దిగకుండా నడింతలే మలుచుకొని పంటాడు, ఇక తప్పించుకొని చూస్తాడు. ఇప్పుడు రా కొడుక, ఇప్పుడు రా, ఎట్ట తప్పించుకుంటావో నేను చూస్తా. కానీ ఆగో ఏందే తాత గోడ సాటికి కూర్చొని ఎవరి కోసానికో చూస్తున్నట్టున్నావు? ఎవరి కోసానికి, ఎందుకోసానికి? నువ్వు సప్పుడు చేయక బుజ్జి, నీ వార్తలు నువ్వు చదువుకో. నాకు ఇవాళ ఒక తోటి పని ఉన్నది, వాని కోసం ఎదురు చూస్తాను. కొడుకు ఇవాళ రాని రాని ఇటు ముఖం రాని. అరే వార్త తీసుకొచ్చేది ఇచ్చిపెట్టి ఎవరి కోసానికో ఎదురు చూస్తున్నా అని గాడ నతికి నతికి దాక్కుంటున్నావు. ఎవరి కోసానికో చెప్పరాదే? జరసేపు సప్పుడు చేయకుండా ఊకేమాంచగా ఇక్కడికి వచ్చావు. కుక్క మురిగినట్టు మురుగుతాను, కుక్క చెవులదానా? జరసేపు ఆగరాదు, ఎవరి కోసం ఎదురు చూస్తానో నీకే తెలుస్తుంది. రారా నా జబ్బరకుండా దా 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 దా. అగో ఆ అన్నతోని నీకేం పంచాదే తాత? పాపం ఆ అన్న ఏదో అర్జెంట్ పని మీద పోతున్నట్టున్నాడే. అరే ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావురా? మాట అన్నప్పుడు మాట మీద నిలబడవా? అలకదా కూడా మందిలో మాటలు అంటావు, మళ్ళీ ముఖం కనిపించకుండా తిరుగుతా అంటావు. ఏందని అటు చెప్పురా. నన్ను లంగా అంచివి, దొంగ అంచివి, దమ్ము ఉంటే మందిలో కూర్చుందాం దా, చర్చించుకుందాం దా అని సవాల్ ఇస్తుంది. మరి ఆ సవాల్ మీద నిలబడవారా? ముసలాడా నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకు నాకు వీలైనప్పుడు నేనత్తా. ఇంతకు మీ సవాల్ ఏంటి, మీ పంచాయతీలు ఏంటిదే తాత? నాకు చెప్పరాదుండ్రే, మీకు పుణ్యం ఉంటది. అరే వీడు మన ఊళ్ళో అటు వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్గా పనిచేసింది పిల్ల. నేను మన వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్ను కదా. అయితే వీడి ఆట వీళ్ళ వాడ కట్టను మస్తు అభివృద్ధి చేసిందట ఈ మొగోడు. నేనేమో వచ్చిన నిధులు నా జేబులో నూక్కొని మన వాడ కట్టను మొత్తం సత్యనాశ చేసి పారేసిందట. ఆ ముసలోనికి దమ్ము ధైర్యం ఉంటే నాతోటి చర్చకు రావాలి అని సవాల్ ఇసిరిండు. మరి సవాల్ ఇసిరిన మొగోడు చర్చకు సిద్ధంగా ఉండాలి కదా. నేను చర్చకు పోతేనేమో ఇగో ఇంత నడింత పక్కేసుకొని మలుపుకొని పన్నాడు. రావేమరా రోట పట్టుకొని పోతాను కదా కూడా రమ్మని పిలిస్తే. అవును నిజమే కదనే అన్న, సవాలు చేసినోనివి మాట మీద నిలబడాలి కదా. అరే నీ వాడకట్ట నువ్వు బాగా అభివృద్ధి చేస్తే ఆ వాడకట్ట అభివృద్ధి జరిగినట్టు ఎవరు మాట్లాడుకోవాలరా? నీ వాడకట్ట జనం మాట్లాడుకోవాలి. నువ్వే మైక్ అందుకున్నప్పుడు వాళ్ళ జనం ముంగట పోగైనప్పుడు వాళ్ళ దెబ్బలు బాగా తరుచుకుంటాడు. నువ్వు నీ వాడకట్టను అంతగానో అభివృద్ధి చేసిన మోగోనివే అయితే మరి నీ వాడకట్టకున్న వరద నీళ్ళని తొవ్వ మీద ఎందుకు పారుతానేరా? చూద్దాంపా, చూద్దాం తారా, చూద్దాం తారా అంచనా ఇంకా చెయ్య. అరే నీ అవ్వ ఆ అన్నేదో మందిలో మాట ఆగక అట్లా అన్నాడు కావచ్చు తీయరారే. నువ్వు గంట సీరియస్ ఎందుకు అవుతున్నావు చెప్పు? అరే ఎప్పుడు చూడు మందిలో నా పరువు తీసినట్టే మాట్లాడతాడు పిల్ల అంచనా. నా బట్టలాట ఊడ తీసి ఉరికించుకుంటూ కొడతాడట, నా పేగులు తీసి మెడలేసుకుంటాడట. ముసలోనికి దమ్ము ధైర్యం ఏమి ఉంటే మొగోడే అయితే నాతో చర్చకు రావాలి అని సవాల్ ఇస్తున్నాడు. మరి సవాల్ ఇస్తుంటే మొగోడు గ్రామ పంచాయతీ కాడికి రావాలి కదా. నేను అత్త నువ్వేడిపోతానవరా లోట పట్టుకొని? నేను ఎడిపోయినవరా నువ్వు? మరి వీలు కానోని సవాల్ ఎందుకు చేసినావు? మందిలో మాట అంటే అయిపోతుంది అనుకున్నావా?
మైక్ అందుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వస్తుందా అని అనుకున్నావా? నీ వాడకట్టకి ఎంత నువ్వు అభివృద్ధి చేసినావో నా వాడకట్టకి ఎంత అభివృద్ధి జరిగిందో మందిని అడుచుకుందాం పా, జనాలను అడుచుకుందాం పారా, జనాలను అడుగుదాం పారాంచనా పా. అరే నీ అవ్వ ఎప్పుడు పంచాయతీలే నానే ఆ అన్నగాళ్ళు ఇడిచిపెట్టే. అట్లా ఇడిచిపెడితేనే అబద్ధాన్ని 10 సార్లు మొత్తుకోగానే అది నిజమైపోతుంది అనే. వీడేమో మందిలో మాటని తప్పించుకొని తిరుగుతా అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరినప్పుడు నేను వచ్చినప్పుడు వీడు రాడా? వీడేమో తప్పించుకొని తిరుగుతాడు, నేను మందిని వేసుకొని పోయామో గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఉండాలా? ఇట పోతాను ఏమరా పా, చర్చలకు బారా పా నాడు. ఇడిచిపెట్టు ముసలా ఇడిచిపెట్టు. పిల్లపల్ల తీసుకొచ్చిన నీ బద్దలు భాషంగా కావాలి. ఉంది కదా నీ బద్దలు భాషంగా ముసలోడు వాళ్ళని తీసుకొస్తా, నీ సంగతి చెప్తాగు. రాప ఎవరు తప్పించుకొని తిరుగుతాడో జనాలు చూస్తారు కానీ పాప. అరే ఏం పంచాయతీలు ఏం కథలే తాత, గాలికి పోయే కంపను గోసుకి తలిగించుకున్నాడు అవసరమానే నీకు? అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మళ్ళా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లకు వానికి 6 నెంబర్ సీటు కావాలని అనుకుంటే వాళ్ళ పార్టీల కాడికి పోయి అయ్యా బాంచనని అడుక్కోవాలి. అంతేగాని నా మీద సవాల్ చేసి నన్ను ఇష్టం ఉన్నాడు తిట్టుడేంది? వాడు రాములు గాడు, వాడు ముసలోడు, వాడు శాతగానుడు, వానికి దమ్ము ధైర్యం ఉంటే మందిని తీసుకొని నేను సవాల్ కత్త చర్చకు వాడు సిద్ధమైతే రావాలి అని అన్నప్పుడు మరి ఆ మాట మీద నిలబడాలి కదా. ఈ అల్క తక్కువడు తప్పించుకొని తిరుగుతాడు. చెప్పు ఇక నువ్వే చెప్పు. అరే రాజకీయం అన్నప్పుడు అట్లా సవాలు ఇసురుకుంటారే, అయినంత మాత్రాన అన్న మాట మీద అందరూ నిలబడతారానే? అరే మాట మీద నిలబడే శాతగానోడు మందిలో మాట్లాడద్దు, సవాళ్ళు ఇసురద్దు. మైకు దొరికింది కదా అని మందిలో నోటికి ఎంత అంతే మురుగుడేనా? కుక్క కదా మురిగినట్టు. అరే చర్చకు వచ్చి మందిలో కూర్చొని నాది తప్పేందో నిరూపిస్తే ఆ మంది నా నోటు చూస్తారు కదా. కదా సరే కానీ క్రమ వార్తలు అయితే చదువుకో. వాడు మళ్ళీ ఇసొంచి మాటలు ఏమన్నా మాట్లాడాలి, వాడి సంగతి ఏంటో నేను చూస్తా కదా. ఇడిచిపెడతాను లేకుంటే. మా ముసలోడు ఉన్న కాడ ఉండడమ్మా, ఊళ్ళో ఎవరితోనో ఒకరితోని దినామ ఒక పంచాయతీ పెట్టుకుంటాడని తిట్టబుద్ధి అవుతుంది గాని, మరి అన్న కూడా మందిలా మా ముసలోని తిట్టుడు, మళ్ళా మా ముసలోడు రేషానికి పోతే జాడపత్త లేకుండా పోవుడు పద్ధతి కాదు కదా. ఏందో ఈ నడుమ కొందరు కథలు కూడా గిట్లనే ఉన్నాయి. మేం బురద చల్లుతాం మీరే గడుక్కోండి అన్నట్లే చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుందయ్యా అంటే అధికార ప్రతిపక్ష లీడర్ల నడుమ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి అనుకుంటారు చాలా మంది. కానీ దానికంటే ఎక్కువ హీట్ ఎక్కించే దొంగల ముఠా దోపిడ్ల ముచ్చట్లు నడుస్తున్నాయోలా, కావాలంటే చూడుండ్రి మీరే. ఇగో దొంగ బద్మాషిగాన్లు చూసిన రానులా అర్ధమరాత్రి ఇండ్ల పొంటి తిరుక్కుంటా బండ్లను ఎట్లా మాయం చేస్తున్నారో. బండ్లైతే ఇండ్ల ముంగటుంటాయి కాబట్టి తాళం తీసినంత అల్కగా కొట్టేచ్చు అనుకున్నారో ఏందో గాని, కాకినాడ జిల్లా తునిల కొన్నొద్దుల కానుంచి రాత్రైందంటే చాలు దొంగ తాళాలు తీసుకొచ్చి బండ్లను మాయం చేస్తున్నారట గిట్ల కొందరు దొంగ బడవేగాలు. గీళ్లు సుతం గదే బాపతోళ్ళట. ఎవ్వలకు అనుమానం రాకుండా ముందుగాల్నే మూతులకు మాస్కులు పెట్టుకొని ఇండ్ల ముంగట ఎట్లా రెక్కి చేస్తున్నారో చూడుండ్రి. పంచ పాండవుల లెక్కనే మొత్తం 5గురు వచ్చిండ్రు. మరి మహాభారతంలా 100 మంది కౌరవుల మీద గెలిచినోళ్ళు 5గురు పాండవులే కదా. గదే సెంటిమెంట్ ను ఇన్స్పైర్ గా తీసుకొని మొత్తం 5గురు బ్యాచ్లు అయినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు. ఇక ఒక్కతాన 4-5 బండ్లు గానొచ్చినాయి అంటే చాలు తెచ్చుకున్న దొంగ తాళాలు పెట్టి వచ్చిన పని గానిస్తున్నారట గిట్లా. బండిని షాల్ చేస్తే సప్పుడైతదని మెల్లగా ఆరికెంచి తీసుకుపోయిండ్రు. కొండవారిపేటలో జరిగింది. గిదొక్కటే కాదు, ఇంకో బండిని సుతం గిట్లనే మాయం చేసిండ్రట. ఇది చూసి బండ్లు బయట పెట్టాలంటే మస్తు గుబులు పడుతున్నారట ఆడున్న పబ్లిక్ అందరు. ఈ ముచ్చట మీద పోలీసులు కేసు బుకింగ్ చేసి ఎంక్వైరీలు చేసే వరకు 16 బైకులు మాయం చేసిన ఒక బద్మాషిగాడు సుతం దొరికిందట. ఈ ముచ్చట ఇట్లుంటే శంషాబాద్ మైలర్దేవిపల్లి కాడ సుతం బైకు దొంగలు బాగానే రెచ్చిపోతున్నారట. వినాయక్ నగర్ బస్తీలా కేవలం 15 రోజుల్లోనే ఇళ్ల ముంగట పెట్టిన 3 బండ్లను మాయం చేసిండట దొంగ బద్మాషిగాన్లు. సినిమాల గదా బుగ్గలు పడ్డాయి నవ్వినాం అన్నట్టే దొంగోడొచ్చిండు, తాళం తీసిండు, సొంత బండి లెక్కనే ధైర్యంగా షాల్ చేసుకుని అవతల పడ్డాడు. కానీ ఒకప్పుడు బీర్వాల పైసలున్నాయంటే మస్తుగా బుగులు పడేటోళ్ళు యాడ దొంగలొచ్చి మాయం చేస్తురోనని. కానీ ఇప్పుడు ఇంటి ముంగట బండ్లు పెట్టినామంటే తెల్లార వరకు ఉంటాయో ఉండయోనని మస్తు భయపడుతున్నారు చాలా మంది. గట్ల తయారైండ్రు మరి దొంగలు. ఈ ముచ్చట మీద పోలీసులకు బండ్లు పోయినోళ్లు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇగటు నిర్మల్ జిల్లా బాసర కాడున్న దొంగలు మేము బండ్ల దొంగతనం చేయకున్నా కనీసం ఇండ్లల్లున్న సామాన్లన్నీ ఎత్తుకోబోతామని ఏం చేసిండ్రో చూడుండ్రి.
తాళాలేసిన ఇండ్లను టార్గెట్ చేసి వాటిని పలగొట్టి అందులున్న బియ్యం సంచులు, ఫ్యాన్లు, ఉప్పులు, పప్పులాసొంటి చిల్లర సామాన్లు మాయం చేసిండ్రు గిట్లా. అయితే పాపం గీ దొంగలు బాగా పేదోళ్ళున్నట్టున్నారు. గందికే విలువైన వస్తువులు కాకుండా ఇండ్లలున్న చిల్లర సామాన్లు మాత్రమే మాయం చేసిండ్రన్నట్టు. అయితే గీ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకొని మీ ఫ్యాన్లు, బియ్యపు సంచులు తప్పకుండా దొరకబట్టే చర్యలు తీసుకుంటామని ఇంటోళ్లకు హామీలిచ్చిపోయిండ్రట. కాని చూసిండ్రానోళ్ళ దొంగలెట్ల మోపైనరో. ఎవరు తాహతుకు తగ్గట్టు ఆళ్ళు జనాల మీద పడి బాగానే దోసుకోబోతున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు 2 రాష్ట్రాలల్లా దొంగల హవానే నడుస్తున్నదని అనబట్టిండ్రు చాలా మంది. గీ ముచ్చట ఎరికైన పబ్లిక్. మామిడి పండ్ల కోసం ఎట్లేగా పడుతున్నారో చూసిన రానుల్లా. నాకని పోటీపడి మరీ దొరికినట్టు మామిడి పండ్లను మొత్తం తీసుకున్నారు. అబ్బా 2 చేతులున్నాయి గాని ఇంకో 2 ఉంటే మంచిగుండన్నట్టే గీ కళ్ళద్దాలు పెట్టుకున్న అన్న చూడుండ్రిట్లా మామిడి పండ్లు తీసుకొనికే ఆగమాగమైతున్నాడో. ఇగో గీ పెద్దక్క అయితే మామిడి పండ్లను మొత్తం కొంగు నిండా నింపుకున్నది. అయినా సుతం గిమకు తుర్తి లేనట్టున్నది. అందకున్న సుతం ఎగవడెగవడి తీసుకున్నది. ఇంకిన్ని మామిడి పండ్లను, పచ్చికాయలను సుతం. యూపీలున్న లక్నోలో జరిగింది ఇది. మ్యాంగో ఫెస్టివల్ పేరు మీద 800 రకాల మామిడి పండ్లను ప్రదర్శనకు పెట్టిండ్రట ఆడున్నోళ్ళు. అయితే అద్వారకు మంచిగానే వచ్చి చూసిపోయిండ్రట పబ్లిక్ చాలా మంది. కానీ ఆఖరి రోజు నాడు మాత్రం మామిడి పండ్లను తీసుకొనికి ఎగవడ్డారట గిట్లా. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడాలేం లేకుండా మామిడి పండ్ల కోసం మస్తుగా ఎగవడ్డారు. ఇక గిది చూసి మ్యాంగో ఫెస్టివల్ పెట్టినోళ్ళు ఇదేందిరా నాయనా అని తలకాయ పట్టుకున్నారట. కొననీకైతే ముందుకు రాలేదు గాని ఫ్రీగా తీసుకపోనీకే పెద్ద యుద్ధమే చేసిండ్రని అనబట్టిండ్రు ఇంకొందరు గిల్ల కథలు చూసినోళ్ళు. కానీ పైసలు పెట్టి కొనాలంటే బేరాలాడి ఆఖరుకు కొననే కొనరు కొందరైతే. కానీ ఫ్రీగా వచ్చినాయంటే చాలు వాళ్ళ కక్కుర్తి బుద్ధినంతా చూపెడుతున్నారని అనబట్టిండ్రు గీ వీడియో చూసినోళ్ళు చాలా మంది. ఇక గీ ముచ్చటిట్లుంటే ఏపీ పల్నాడు జిల్లాలున్న గర్నేపూడిలా మామిడికాయలను జనాలకు ఫ్రీగా వంచిపెట్టిండు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సార్. రాష్ట్రంలో తోతాపూరి మామిడి పండ్లకు రేట్ లేదు కదా. ఇక గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద వారవోసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. కనీసం వాటిని ఎంతకో కొంతకు రైతుల తానగొని జనాలకు పంపిణీ చేస్తే వాళ్ళకు కొంత సాయం చేసినోళ్ళమైతామని గీ తిరిగా చేసిండట ఎమ్మెల్యే సారు. కన్నా సారు మాత్రం గొప్ప ఆలోచన చేసిండు కదా. ఇక ఇట్లనే కడుపు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చేస్తే మంచిగుండని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన రైతులు కొందరు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.